హాయ్ ఫ్రెండ్స్. పురోగమన అవరోధం, తిరోగమన అవరోధం. పురోగమన అవరోధం ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశాను. ఫస్ట్ అది చూసిన తర్వాత ఇప్పుడు చెప్పబోయే తిరోగమన అవరోధం గురించి చూడండి. పురోగమనం అనేది అత్తగారిల్లైతే తిరోగమనం అనేది పుట్టిల్లు. చిన్న కోడ్ కోసం మాత్రమే, మీరు కన్ఫ్యూజ్ లేకుండా ఖచ్చితంగా ఎగ్జామ్లో పెట్టడం కోసం మాత్రమే నేను ఇలా చెప్తున్నాను, గమనించగలరు. తిరోగమన అవరోధం అంటే ఇంతకుముందు పురోగమనానికి అత్తగారింటికి వెళ్ళిన అమ్మాయి తిరిగి పుట్టింటికి వచ్చింది. తిరోగమనం అంటేనే తిరిగి రావడం. ఆ పుట్టింటికి వచ్చిన అమ్మాయి ఈసారి ఏం చేసిందంటే తన కొత్త అలవాటుని పాత అలవాటు దగ్గర చూపించిందనమాట. పొద్దున్నే లేచింది. పొద్దున్నే లేచి అందరికంటే ఫస్టే అన్ని పనులు చేసింది. ఇంట్లో వాళ్ళందరూ షాక్ అయ్యారు, ఏంటబ్బా మా అమ్మాయి ఎంత తొందరగా లేచింది అని. ఇక్కడ ఏం జరిగిందంటే అత్తగారింటికి వెళ్ళిన తర్వాత కొత్త అలవాట్లు పాత ఇంటికి పుట్టింటికి వచ్చిన తర్వాత కూడా ఆ కొత్త అలవాటు అడ్డుపడి త్వరగా లేచేలా చేసిందనమాట. ఇక్కడ మనకి ఏం అర్థం చేసుకోవాలంటే పాత స్మృతికి కొత్త స్మృతి అడ్డుపడడం, ఇదే తిరోగమన అవరోధం. మీరు పురోగమన చూస్తే ఈ తిరోగమన చాలా ఈజీగా అర్థమవుతుంది, గమనించగలరు. మన ఛానల్లో కోడ్స్ అనేవి అప్లోడ్ చేస్తున్నాను, ఈజీగా మీకు సబ్జెక్ట్ అర్థం కావడం కోసం. అలాగే కోర్స్ ఎందుకు మేడం ప్రతిదానికి కోర్స్ పెట్టుకోకూడదు కదా అని కొంతమంది అంటుంటారు. నిజమేనండి, అందరికీ అన్ని కోర్సు అవసరం పడవు కదా, ఎవరికి ఏది కావాలో అది మాత్రమే చూసుకుంటారు. ఇంకొకటి ఏంటంటే మనం సబ్జెక్ట్ నేర్చుకునేటప్పుడు కొన్ని కోర్స్ పెట్టుకోవడం వల్ల తప్పేం లేదు. కొన్ని రోజుల తర్వాత సబ్జెక్ట్ బాగా వచ్చిన తర్వాత ఆ కోర్స్తో పని మనకు ఉండదన్నమాట, ఆటోమేటిక్గా మనకి సబ్జెక్ట్ వెళ్ళిపోతుంది. గమనించండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.